నెల్లూరు జిల్లాలో కార్లలో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడడం కలకలం రేపుతోంది. ఒకే రోజులో రెండు వేర్వేరు సమయాల్లో రెండు వేర్వేరు కార్లలో నోట్ల కట్టలు గుట్టలుగా బయటపడడం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారుతోంది. రెండు కార్లలో బయటపడ్డ మొత్తం నోట్ల కట్టల విలువ అక్షరాల 7,56,00,000. ఇంత పెద్ద మొత్తంలో నగదు పోలీసులకు పట్టుబడడంతో అది హవాలా డబ్బా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే రెండు కార్లలో తరలిస్తున్న నోట్ల కట్టల గుట్టలు హవాలా డబ్బే అయ్యుంటుందన్న వాదనలు పోలీస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి విలువైన కరెన్సీని తరలించేందుకు నెల్లూరు జిల్లాను ప్రధాన మార్గంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 13న శుక్రవారం నాడు అహ్మదాబాద్ నుంచి చెన్నైకు మధ్యప్రదేశ్కు చెందిన కారులో 4.5 కోట్ల డబ్బును తరలిస్తూ మార్గమధ్యలో మర్రిపాడు వద్ద హైవేపైకి కియా కారును వదిలిపెట్టి డబ్బుతో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. అయితే హైవేపై కియా కారును ఓ వీఆర్ఓతో పాటు స్థానికులు కూడా చూసి పోలీసులకు సమాచారాన్ని అందించారు. అంతలోనే ఆ కారు యజమాని అయిన అహ్మదాబాద్కు చెందిన వ్యాపారి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కారును వదిలిపెట్టి పరారైన వారి కోసం గాలిస్తూ ఉండగా ముగ్గురు పట్టుబడ్డారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు వారి దగ్గర నుంచి 4.5 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అయితే అదే రోజు మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తూ ఉండగా మరో కారు వారికి కనిపించింది. అందులో దాదాపు 3,06,00,000 నగదు బయటపడింది. పోలీసులకు కనిపించిన రెండో కారు గుజరాత్కు చెందినదిగా గుర్తించారు. కారు యజమాని ఎవరు, ఆ డబ్బు ఎక్కడిది, ఎక్కడికి తరలిస్తున్నారు, ఇదంతా హవాలా డబ్బేనా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తును స్పీడప్ చేశారు. ఇప్పటి వరకు 2 కేసుల్లో మొత్తం 4గురిని అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరికొందరు కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.